ప్రపంచ చరిత్రలో ఇట్లాంటి నీచమైన ప్రతిపక్ష నాయకుడు ఏ దేశానికి ఉండకూడదు, లేడు కూడా. భారతదేశానికే పట్టిన దరిద్రం అన్నమాట. ఇంతకుముందు వీళ్ళ అమ్మ ప్రతిపక్ష నాయకురాలుగా చేసింది, వీళ్ళ నాన్న ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు, వీళ్ళ తాత చేయలేదనుకోండి, వీళ్ళ నాయనమ్మ ప్రతిపక్ష నాయకుడిగా చేసింది. కానీ వాళ్ళెవరికి కూడా లేనటువంటి దరిద్రపు లక్షణాలు ఈయనకే ఎందుకు వచ్చినాయో అర్థం కాదు. ఓ పక్కన మొన్నటిదాకానేమో చైనాకి సంబంధించిన డ్రోన్స్ని చూపెట్టి ఇంత నాలెడ్జ్ మనం ఎప్పుడు సంతరించుకుంటామని ఓ దిక్కుమాలిన కారు కూతలు కూసినటువంటి వ్యక్తి. ఆ డ్రోన్లు ఎట్లుంటాయో దాన్ని ఎట్టా పేల్చగలమో చేసి చూపించాం ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధంలో. అదే సమయంలో చైనా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిందని చెప్పి సొల్లి కబుర్లు చెప్తూ ఉంటాడు. ఆ చైనా ప్రగతి ఏంటో యుద్ధంలో రుచి చూపించాం ఇవాళ. ఇప్పుడు దాని నుంచి డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నాడా, లేకపోతే మనం ఏం మాట్లాడినా సరే పాకిస్తాన్లో చైనాలో హెడ్లైన్స్ వస్తే సరిపోతుంది అనుకుంటున్నాడో తెలియదు. భారతదేశం అంట పాకిస్తాన్తో యుద్ధం చేయాలనుకున్నదంట, ముందుగానే పాకిస్తాన్కి ఇంటిమేట్ చేసిందట. ఇది దేశంకి ఇది పెద్ద అన్యాయం అట, ఇది ద్రోహం అట. జయశంకర్ చెప్పారట ఈ విషయాన్ని. ఏంటయ్యా అంటే కనీస కామన్ సెన్స్ లేదు. మొన్న మన సైన్యమే చెప్పారు ఏమని, సర్జికల్ స్ట్రైక్ చేసాం, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం. చేసిన తర్వాతన ఆ విషయాన్ని పాకిస్తాన్కి ఇన్ఫామ్ చేసి మేము మీ ఉగ్ర స్థావరాలనే ధ్వంసం చేసాం, అంతకు మించి దానికి వరకే మీరు కన్ఫైన్ అవ్వండి, మేము మీ దేశంతో యుద్ధం కోరుకోవట్లేదు, మీ ఉగ్రవాదులు మా దగ్గర దాడి చేశారు పహల్గామ్లో, దానికి ప్రతీకారంగా చేసాం, ఆ ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసాం, అది దాటి మీరు దాన్ని మీ మీద యుద్ధంగా పరిగణించి మా మీదకి వస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు క్లియర్గా. అంటే యుద్ధానికి వస్తే తాట తీస్తామని. ఆ తర్వాత వాళ్ళు వచ్చారని ప్రెస్ బ్రీఫింగ్లోనే చెప్పారు. ఆ తర్వాత వచ్చిన వాటిని కూలగొట్టాం, మళ్ళీ వెళ్ళి వాళ్ళని చితకబాదాం. 11 బేసులు ధ్వంసం చేసి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేసి ఇవన్నీ చేస్తే అదంట పాకిస్తాన్కి చెప్పి చేశారంట. అంటే పాకిస్తాన్కి చెప్పి చేస్తే అది చెప్పి బాంబులు వేయించుకుందా, చెప్పి వాళ్ళ ఇవన్నీ ధ్వంసం చేయించుకుందా, చెప్పి వాళ్ళ అణుస్థావరాలకు సంబంధించి దెబ్బతీసుకుందా? కామన్ సెన్స్ కూడా లేదు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి లాంటి పదాల దగ్గరకు వచ్చేస్తున్నటువంటి స్టేజీ. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అసలు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి అర్హతలు తనకున్నాయని చెప్పుకునేటటువంటి వాడికి అసలు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అర్హత అయినా ఉందా? ఆలోచించుకోవాల్సి ఉంది.